హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 28 జూలై 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ రివర్స్ గేర్. అంటే ఇన్ రివర్స్ గేర్ అంటే మీన్స్ ఏంటి అంటే, రివర్స్ గేర్ వేస్తే ఏంటి, మనం వెనక్కి వెళ్తాం అనమాట. అంటే తిరోగమ వైపు ప్రయాణిస్తున్నాము అంటే అభివృద్ధి నుంచి మనం ఏంటి అభివృద్ధి లేకుండా తిరోగమనానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే మన యొక్క ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇక మైనింగ్స్ కావచ్చు, ఏవైనా కానీ వాటి ముఖ్యంగా అరణ్యాల మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో అరణ్యాలను తొలగించినప్పుడు మాత్రమే ఆ ఏవైతే ఉన్నాయో ఆ మైనింగ్ అనేది చేయడానికి సాధ్యం అవుతుంది. కొన్ని పెద్ద డ్యామ్స్ కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క అరణ్యాల మీదగానే బిల్డప్ అవుతాయి అన్నమాట. సో అలాంటి బిల్లు చేయాలి అంటే కనుక ఆ యొక్క అరణ్యాలకు సంబంధించినటువంటి యొక్క ఎన్వైర్న్మెంట్ అంటే ఈ యొక్క పరిసరాల ప్రకృతికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఆ పర్మిషన్స్ని ఇప్పుడు సులభతరం చేశారు. అంటే దానివల్ల ఏంటి అంటే ఎంత పెద్ద ఎన్వైర్న్మెంట్ అయినా, అది టైగర్ రిజర్వ్ అయినా, ఎలాంటి జోన్ నేషనల్ పార్క్ అయినా కానీ దాన్ని పూర్తిగా నాశనం చేసి అక్కడ ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి బిల్డింగ్లు కట్టడం కావచ్చు, లేకపోతే మైనింగ్ చేయటం కావచ్చు, లేకపోతే రిజర్వాయర్లు బ్రిడ్జ్లు కట్టడం కావచ్చు, ఇలాంటి పనులు చేయడానికి అనేది ప్రభుత్వం ముందుకెళ్తుందనమాట. దానికి సంబంధించి ఈ యొక్క ఈఐఏ అనే యాక్ట్లో మార్పు తీసుకొచ్చిందనమాట. అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ వాళ్ళు ఈ యొక్క ఈఐఏ చట్టంలో మార్పు తీసుకురావడం అనేది, ఆ చట్టం అనేది ఎలా మారింది, దానివల్ల జరిగే నష్టాలని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం. ది డ్రాఫ్ట్ ఈఐఏ నోటిఫికేషన్ నీడ్స్ వైడర్ కన్సల్టేషన్ అండ్ ప్రోగ్రెసివ్ చేంజెస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఈఐఏ నోటిఫికేషన్లో ఆ డ్రాఫ్ట్ అనేది కొత్తగా తయారు చేయబడినటువంటి చట్టంలో ఎక్కువగా వైడర్ కన్సల్టేషన్స్ కావాలన్నమాట. అందరినీ కలుసుకొని అందరికీ సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ అనేది అవసరం. దాంతోపాటు ప్రోగ్రెసివ్ చేంజెస్ అనమాట. అంటే వాటికి అనుగుణంగా అందరి యొక్క అభిప్రాయ సేకరించి వాటికి అనుగుణంగా ప్రోగ్రెసివ్గా మార్పులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లోనే హెడ్లైన్ అనమాట. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ మీరు ఈ వీడియోని చూడబోయే ముందు కానీ, లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు మీరు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ చూసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను హిందూ ఈ పేపర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. 3 ఎడిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికి ఎడిషన్ కావాలంటే ఆ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవి కూడా 3 లింకుల్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏదో ఒక లింకులో ఖచ్చితంగా మీకు డౌన్లోడ్ అవుతాయి. సో ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఈ యొక్క ఆర్టికల్ చదవడానికి ట్రై చేయండి. సో ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే రెట్రోగ్రేడ్, బ్యాక్వర్డ్, రివర్స్, తిరోగమించు, ఇంప్లికేషన్, సజెషన్, ఇంటిమేషన్ సూత్రప్రాయంగా, కాగ్నిజెన్స్, నాలెడ్జి, అవేర్నెస్, పరిజ్ఞానము, సోఫిస్ట్రీ, పారాలాగిజం, కుతర్కం, రీటైన్, కీప్, హోల్డ్ ఆన్, పట్టి ఉంచు, హేస్టీ, స్పీడ్, హర్రీ, త్వరితం, ఫ్యూయల్, ఈవిల్, ఫౌల్, ఈవిల్, విక్డ్, మలినమైన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ హ్యాస్ బీన్ ఇన్ ద స్పాట్లైట్ ఆన్ మోర్ దాన్ వన్ అకేషన్ డ్యూరింగ్ ద పెండమిక్ as it worked to push through retrograde environmental decision in an atmosphere of general paralysis. అంటే ఇప్పుడు ఈ యొక్క యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఈ యొక్క పెండమిక్ సమయంలో వాళ్ళు ఎక్కువగా స్పాట్లైట్లోకి వచ్చారనమాట. అందరి యొక్క ఆకర్షణ అంటే అందరి యొక్క చూపుని వాళ్ళ వైపు తిప్పుకున్నారనమాట. ఏ యొక్క అంశాలకు సంబంధించి పూర్తిగా ఎన్వైర్న్మెంట్ సంబంధించి ఈ యొక్క ఏదైతే ప్రకృతి సంబంధించినటువంటి ఈ యొక్క పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని డెసిషన్స్ అనేవి పూర్తిగా ఇవి రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే తిరోగమనాన్ని పొందించే విధంగా, అంటే వెనక్కి పంపించే విధంగా మనల్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉందో ఆ యొక్క పరిసరాలన్నీ కూడా పూర్తిగా పాక్షికంగా చచ్చుబడిపోయే విధంగా, పెరాలసిస్ ఏంటంటే పాక్షికంగా చచ్చుబడిపోవటం అనమాట. పూర్తిగా ఆ యొక్క ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ అనేది పాక్షికంగా చచ్చుబడిపోయే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారనమాట. ఇన్ ఏప్రిల్, ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ Prakash Javadekar used a virtual conference to ensure that the National Board for Wildlife's Standing Committee stamped its approval on several projects with serious implications for conservation. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క ఎప్పుడైతే ఏప్రిల్లో ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ అయినటువంటి ప్రకాష్ జవదేకర్ వర్చువల్గా, అంటే ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్స్, ఎందుకంటే కోవిడ్-19లో అందరూ బయటికి రావడానికి వీల్లేదు కాబట్టి వర్చువల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట చెప్పాడనమాట. ఈ యొక్క నేషనల్ బోర్డుకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మార్పులు తీసుకొస్తున్నాము, సెవరల్ ప్రాజెక్ట్స్ అనేవి అప్రూవల్ అవ్వాల్సి ఉంది.
దానికి సంబంధించి ఏవైతే యొక్క సీరియస్ ఇంప్లికేషన్స్ అంటే వాటిని ఆపాదించడానికి కావచ్చు, లేకపోతే వాటిని సూత్రప్రాయంగా మొదలుపెట్టడానికి కొన్ని కన్జర్వేషన్స్ అనేవి అవసరం అనమాట. ఏమిటి ఫర్ కన్జర్వేషన్, ఏవైతే మనం ఆ యొక్క అరణ్యాలను కాపాడడానికి ఏవైతే కొన్ని కన్జర్వేషన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, వాటిని కాపాడే చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు తీసుకురావడం అవసరం అని చెప్పేసి he now wants to hurriedly make a fundamental change to the process of project approvals by introducing a new environment impact assessment notification. సో ఆయన అప్పుడు ఏదైతే ఏప్రిల్లో చెప్పాడో ఆ యొక్క అంశానికి సంబంధించి ఇప్పుడు ఆయన చాలా వేగంగా ఫండమెంటల్గా అంటే ప్రాథమికమైనటువంటి మార్పులు అనేవి తీసుకొస్తున్నాడు అనమాట. ఏవైతే ఆ ప్రాజెక్ట్స్ అనేవి అప్రూవల్ తీసుకురావడానికి కొన్ని మార్పులు అనేవి తీసుకొస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే ఒక నోటిఫికేషన్ అనే దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. నవ్ ఇన్ డ్రాఫ్ట్ ఇట్ సీక్స్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ ఈఐఏ నోటిఫికేషన్ ఆఫ్ 2006. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఈఐఏ చట్టాన్ని తిరిగి రాస్తున్నారో ఆ చట్టం అనేది 2006కు సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈఐఏ చట్టానికిలో అంటే దాన్ని రీప్లేస్మెంట్ అనమాట, దాని బదులుగా దీన్ని ఏర్పాటు చేస్తారనమాట. ద ప్రపోజ్డ్ ప్రొవిజన్స్ షోస్ దట్ ద మినిస్ట్రీ హ్యాస్ గాన్ టు గ్రేట్ లెంగ్త్స్ టు రెడ్యూస్ ఆర్ ఈవెన్ మోర్ పబ్లిక్ పార్టిసిపేషన్ and by extension independent expert opinion from the process of granting environmental clearances. Public reporting of violations may also not be taken cognizance of. అంటే ఇప్పుడు ఇది ఏదైతే కొత్తగా తయారు చేస్తున్న చట్టంలో ఈ మినిస్ట్రీ ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఈ యొక్క ఎవరైతే పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఇంతకుముందు ఏదైనా చట్టం ఈ యొక్క పర్యావరణానికి సంబంధించిన చట్టానికి సంబంధించి ఈ యొక్క పబ్లిక్ అనేవాళ్ళు ప్రజలు అనేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యొక్క సలహాలు కాకపోతే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏ అభిప్రాయాలు అనేవి వ్యక్తపరిచే విధంగా కొన్ని చర్యలు అనేవి ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు నేను తీసుకొస్తున్న చట్టంలో అలాంటి పబ్లిక్ ఒపీనియన్ కానీ ఎక్కువగా ఆస్కారం లేకుండా ఆ యొక్క సిచ్యువేషన్ అంతా కూడా తగ్గిస్తూ ఏవైతే ఈ యొక్క ఎక్స్పర్ట్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ చేతుల్లోనే తీసుకొస్తూ తర్వాత ఎవరైతే ఈ యొక్క చట్టాన్ని వైలేట్ చేసే విధంగా అంటే ఈ యొక్క పర్యావరణాన్ని వైలేట్ చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క పబ్లిక్ అనేవాళ్ళు మాట్లాడతారో ఆ రిపోర్ట్ అనే వాటిని ఆ యొక్క పరిజ్ఞానంలోకి తీసుకున్న కాగ్నిజెన్స్ అంటే పరిజ్ఞానం వాటిని పరిజ్ఞానంలోకి తీసుకోరన్నమాట. అంటే వాటి గురించి కనీసం ఆలోచించారు. పబ్లిక్ యొక్క ఏవైతే వాళ్ళు చెప్పే అంశాలని పట్టించుకోరనమాట. వైల్ దేర్ కెన్ బి నో ఆర్గ్యుమెంట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇట్ యాజ్ అ రిసార్టెడ్ టు సోఫిస్ట్రీ ఇన్ అ క్లాసిఫైయింగ్ యాక్టివిటీ ఫర్ ఎగ్జంప్షన్స్. అంటే ఇప్పుడు ఇంకా అసలు పట్టించుకోకుండా ఆయన యొక్క వాదన ఎలా ఉంది అంటే సోఫిస్ట్రీగా ఉందన్నమాట. సోఫిస్ట్రీ అంటే ఏంటంటే ఏదంటే తార్కికవాదం అంటాం. తర్కంగా మాట్లాడమాకు అంటాం. తర్కంగా మాట్లాడటం అంటే వాడు మాట్లాడేదే వాడి తప్పు అని తెలుసు కానీ ఆ తప్పును సమర్థించుకుంటూ మాట్లాడటానే మనం తార్కికవాదం అంటాం అనమాట. ఇప్పుడు ఆయన యొక్క డిస్కషన్ అంతా కూడా తార్కికంగానే ఉందన్నమాట. ఎలా చెప్తున్నాడు, వీటి వల్ల ఏంటంటే రాబోయే కాలంలో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, దేశం ఆర్థికంగా ఎదుగుతుందని రకరకాల తార్కికంగా మాట్లాడుతున్నారు అన్నమాట ఈ డిస్కషన్లో. సెక్షన్ 26 ప్రొవైడ్స్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆఫ్ ఆర్ఎం పర్మిషన్ ఇంక్లూడింగ్ కోల్ మైనింగ్ అండ్ సిస్మిక్ సర్వే ఫర్ ఆయిల్ మీథేన్ అండ్ షేల్ గ్యాస్ ఆన్ ద సమ్ ల్యాండ్స్. అంటే ఇప్పుడు సెక్షన్ 26కి సంబంధించినటువంటి ఈ యొక్క అంశంలో కొన్ని లిస్టు ఉన్నాయి అనమాట. కొన్ని ప్రాజెక్ట్ లిస్ట్ అనేవి ఉన్నాయి. ఆ లిస్టులకు సంబంధించి వాటికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది అవసరం లేదన్నమాట. ఇంతకుముందు ఏవైనా కానీ కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అనమాట. కానీ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి దాంట్లో పెట్టి వీటికి పర్యావరణ క్లియరెన్స్ అవసరం లేకుండానే డైరెక్ట్గా ఈ యొక్క ప్రాజెక్టులు అనేవి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. అవి ఏమంటే కోల్ మైనింగ్ అనమాట. కోల్ మైనింగ్ అనేది ఎప్పుడు అరణ్యాల్లోనే తవ్వుతారు. అలాంటి దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదంట. సిస్మిక్ సర్వే ఆఫ్ ఆయిల్స్ అనమాట. అంటే సిస్మిక్ సర్వే అంటే ఏంటి అంటే ఈ యొక్క ఆయిల్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్షన్ సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ సర్వేకి సంబంధించి ఏంటంటే రీసెర్చ్ చేస్తారనమాట. దానికి అవసరం లేదు. తర్వాత మీథేన్ కానీ తర్వాత షేల్ గ్యాస్ అంటే ఈ యొక్క మన మండే గ్యాస్ ఏదైతే ఉందో మన వంట చెరకు సంబంధించిన గ్యాస్ కావచ్చు, ఇలాంటి అన్నిటి వాటికి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క సెక్షన్ 26 కింద ఆ యొక్క ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది అవసరం లేదనమాట. పర్యావరణానికి సంబంధించినటువంటి ఆమోదం అనేది అవసరం లేదనమాట. సెక్షన్ 14 ప్రొవైడ్స్ ఎగ్జంప్షన్ ఫర్ these and some other projects from the public consultation, also limiting the scope of public involvement to the districts concerned in the case of national parks and sanctuaries where pipeline infrastructure will pass. అంటే ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 4 కింద కొన్ని వాటికి
కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారనమాట. మనకు చెప్పాం కదా, ఎగ్జామ్షన్ అంటే ఏంటంటే కొన్ని షరతులతో అంటే ఒప్పందం అనమాట. వాళ్ళకి ఏంది ఆ ఉపశమనాలు అనేవి ఇస్తారనమాట. ఆ ఉపశమనాలు అనేవి ఎలా ఉంటాయంటే కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్కి లిమిటెడ్గానే వాటికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అవసరం అనమాట. వాటికి కొన్ని అంటే ఉపశమనాలు కల్పించి ఏవైతే అందరూ కూడా అంటే జిల్లాలు అనేవి ఇబ్బంది పడే విధంగానో లేకపోతే నేషనల్ పార్కులు శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి యొక్క కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చి వాటిని పాస్ చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుందన్నమాట. రోడ్స్ అండ్ హైవేస్ గెట్ లిబరల్ కన్సెషన్స్. అంటే ఇప్పుడు ఏది ఈ యొక్క రోడ్లకి హైవేలు నిర్మించడానికి ఏవైతే కన్సెషన్స్ ఉన్నాయో చాలా వరకు వాటిని ఇంకా సులభతరం చేశారు, చాలా ఫ్రీగా చేశారనమాట. ఫర్దర్ ఇట్ రిటైన్స్ ద క్లాజ్ దట్ ఇఫ్ ఏ పబ్లిక్ ఏజెన్సీ ఆర్ అథారిటీ కన్సిడర్స్ ద లోకల్ సిచ్యుయేషన్ నాట్ conducive to participation by citizens, the public consultation need not include a public hearing. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక ఫర్దర్గా ఈ యొక్క అంశాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని రీటైన్ అంటే పట్టి ఉంచుకోవడం అనమాట. అంటే దాన్ని హోల్డప్ అనమాట, అలా మేనేజ్ చేయడం అనమాట. దేనికి సంబంధించి పబ్లిక్ ఏజెన్సీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అక్కడ లోకల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో కలగజేసుకోకుండా సహాయకారిగా ఉండకుండా ఈ చట్టాలు తయారు చేసేటప్పుడు కానీ ఈ యొక్క పార్టిసిపేషన్ ఆఫ్ సిటిజన్స్ అనేది లేకపోతే ఈ యొక్క పబ్లిక్ కన్సల్టేషన్స్ అనేవి ఇవేవీ లేకుండా పబ్లిక్ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ గోడ్ అనేది వినకుండానే చట్టాలు ఆమోదించే విధంగా వీళ్ళు కొత్త చట్టం అనేది తయారు చేశారనమాట. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫార్ రీచింగ్ నేచర్ ఆఫ్ ఇట్స్ ప్రపోజ్డ్ అకేషన్స్ ద సెంటర్ హ్యాస్ డిస్ప్లేడ్ unseemingly hasty to get them in place, and Mr. Javadekar has not aided credibility by trying to shut down public responses to the draft earlier. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏదైతే వీళ్ళు చెప్పిన అంశాలు వీళ్ళు కొత్తగా ప్రపోజ్ చేసిన ఈ చట్టంలోని అంశాలు అనేవి ఇవి ఆచరణలో చాలా దూరం అన్నమాట, ఫార్ రీచింగ్ అనమాట. ఇవి అందుకోవడమే చాలా కష్టం అనమాట. అలాంటి చట్టాలను తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చూడటానికి ఎలా ఉంది అంటే చాలా త్వరితగతిన ఈ యొక్క అంశాన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ అంశాన్ని తొందరగా అంటే ఈ యొక్క ఆమోదయోగ్యమయ్యే విధంగా చట్టంలాగా తీసుకురావాలని చెప్పేసి చాలా తొందరపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క జయదేకర్ కూడా ఈ యొక్క ఎవరైతే ప్రకాష్ జయదేకర్ కూడా ఎవరైతే ఉన్నారో మన యొక్క ఫారెస్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇక ఆయన కూడా ఏంటంటే తన యొక్క క్రెడిబిలిటీ అనమాట, తన మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నాడు. ఎలా పెంచుకుంటున్నాడు? పబ్లిక్ ఒపీనియన్ అనేది వినకుండా షట్ డౌన్ చేసి ఆ పబ్లిక్ రెస్పాన్స్ అనే వాటిని వినకుండా ఇదేదో నేను గొప్ప చట్టాన్ని తీసుకొస్తున్నాను లేకపోతే గొప్ప కార్యాన్ని చేస్తున్నాను అంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని పెంచుకోవాలని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. ఇట్ టుక్ ఢిల్లీ హైకోర్ట్ ఆర్డర్ టు ఎక్స్టెండ్ ద డెడ్ లైన్ టు August 11. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశం అనేది ఢిల్లీ హైకోర్టులోకి వెళ్ళింది. ఆ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే దీనికి సంబంధించి ఆగస్టు 15వ తారీఖు వరకు ఆ డెడ్ లైన్ వరకు మీరు ఏం కూడా అంటే ఈ యొక్క డెడ్ లైన్ అనేది ఆగస్టు 15వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయండి. ఏదైతే చట్టంగా చేయకుండా ఆగస్టు 15వ తారీఖు వరకు ఏవైతే ఈ యొక్క పబ్లిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయో అంటే ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి ఏవైతే వాళ్ళ యొక్క రెస్పాన్స్ కావచ్చు, సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బాధలు వినే వరకు ఆగస్టు 11 వరకు ఆ డెడ్ లైన్ అనేది పెంచండి అని చెప్పేసి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు అనేది ఆదేశాలు జారీ చేసిందనమాట. ద ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ ఫర్దర్ మడ్డెడ్ by the mysterious blocking of some activist website calling for the EIA proposal to be dropped and demanding a new approach towards conserving natural resources for future generations. ఇప్పుడు ఈ యొక్క ఎక్సైజ్ ఏదైతే ఉందో వీళ్ళు చట్టాలను ఆమోదింపజేయాలనే ఎక్సైజ్ అనేదాన్ని ఇంకా మలినపరిచే విధంగా వీళ్ళు అసలుకే తప్పులు చేస్తున్నారు. ఆ మలినాలు ఇంకా వాళ్ళ మీద ఎక్కువ బురద చల్లే విధంగా ఎలా ఉంది అంటే వాళ్ళు కొన్ని ఏవైతే యాక్టివిస్ట్ వెబ్సైట్స్ ఉన్నాయో అంటే ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ యొక్క యాక్టివిస్టులు ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క యాక్టివిస్ట్ వెబ్సైట్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క EIA ప్రపోజల్ అనేది ఈ యొక్క డ్రాప్ చేయాలా, ఇక ఏదైతే మేము డ్రాప్ చేస్తున్నాము సో దానికి సంబంధించి రాబోయే కాలంలో కొత్త జనరేషన్కి అనుగుణంగా కొత్త జనరేషన్ యొక్క అభివృద్ధిని కాంక్షించే విధంగా మేము చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పేసి ఈయన ఆ యొక్క ఏవైతే ఏ సైట్స్ ఉన్నాయో వాటిని బ్లాక్ చేశారనమాట. క్లియర్లీ ద సెంటర్స్ అటెంప్ట్ ఎట్ వీకెనింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ నాట్ న్యూ. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క చెక్స్ కావచ్చు అంటే ప్రజల యొక్క నమ్మకాలకు సంబంధించి చెక్స్ బ్యాలెన్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలహీనపరచడం అనేది ఇప్పుడు కొత్త ఏం కాదనమాట. ఏ స్టడీ ఆఫ్ కోల్ మైనింగ్ క్లియరెన్స్ షోస్ దట్ 4,302 hectares ఆఫ్ ఫారెస్ట్ వర్ డైవర్టెడ్ డ్యూరింగ్ 2014-18 ఫేవరింగ్ ఎక్స్టార్షన్ ఓవర్ కన్జర్వేషన్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క అంటే 2014-18 మధ్య కాలంలో ఒక 4,302 హెక్టార్ల ఈ యొక్క అరణ్య ప్రాంతాన్ని అనే దాన్ని
పూర్తిగా దానికి కోల్ మైనింగ్కి క్లియరెన్స్ ఇచ్చారనమాట. ఆ క్లియరెన్స్ అనే దాంట్లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్స్ట్రాక్షన్కి ఎక్కువ అంటే దోపిడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనమాట. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే దోపిడీ కావచ్చు, లేకపోతే బలవంతంగా లాక్కోవటం అనమాట. మైనింగ్ అంతా కూడా ఎక్స్ట్రాక్షన్ అంటాం అనమాట. ఇది మైనింగ్ అంటే ఏంటి, దోపిడీ బలవంతంగా తీసుకోవటం, అంటే బాంబులు పెట్టి మనం లాగి తీసుకోవడం కాబట్టి అది ఎక్స్ట్రాక్షన్ అంటాం. సో కన్జర్వేషన్ అంటే కాపాడడం కన్నా, కన్జర్వేషన్ అంటే కాపాడటం, సో ఎక్స్ట్రాక్షన్కే వాళ్ళు ఫేవరబుల్గా ఉండే విధంగా చట్టాలు తీసుకొచ్చారనమాట. COVID-19 హ్యాజ్ పవర్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ ద వాల్యూ ఆఫ్ నేచర్ ఫర్ వెల్-బీయింగ్ ఆఫ్ లాస్ట్ ఫారెస్ట్ అండ్ captured wildlife, bringing virus reservoirs close to the humans and foul air, destroying their health. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ COVID-19 అనేది ఈ యొక్క ఏదైతే పవర్ఫుల్గా చెప్తుందన్నమాట, ఈ యొక్క నేచర్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క ఆవశ్యకత ఎంతవరకు అవసరమో, ఈ యొక్క మనకు ఎంతవరకు అవసరం అనేది COVID-19 అనేది చాలా బలంగా ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు మనం ఇలాంటి సమయంలో ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా అంటే దానంతా పోగొట్టుకొని నాశనం చేసి ఆ ఫారెస్ట్లో ఉన్న ఏదైతే వన్యమృగాలు అనేవి వాటిని క్యాప్చర్ చేయడం వల్ల, అంటే లేకపోతే వాటిని మన యొక్క అంటే ఫారెస్ట్ ల్యాండ్ లేకపోతే ఏం చేస్తాయి, ఈ యొక్క మానవ అవసరాల మీద అంటే నివాసాల మీద పడతాయి. ఆ మానవ నివాసాల మీద పట్టడం వల్ల ఏమవుతుంది, వాటికి సంబంధించి ఏవైనా నష్టం జరగచ్చు, అంటే దాడి చేయొచ్చు, లేకపోతే వాటికి ఉన్నటువంటి రోగాలు, ఇప్పుడు మనకు ఈ యొక్క కరోనా వైరస్ అనేది గబ్బిలం నుంచి వచ్చిందో, లేకపోతే కొన్ని యొక్క క్యాట్ అనే ఒక మౌంటిక్ క్యాట్ అనేరు దాని నుంచి గబ్బిలం నుంచి మనకు వచ్చింది అన్నాం. సో అలాంటి వైరస్లు అనేవి మనిషికి దగ్గరగా వచ్చి వాళ్ళ యొక్క అంటే ఈ యొక్క గాలి మొత్తాన్ని కలుషితం చేసి దానివల్ల ఈ యొక్క హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే విధంగా పరిణామాలు సంతరిస్తాయని చెప్తున్నారనమాట. వైల్ దేర్ మైట్ బీ ఏ కేస్ ఫర్ సమ్ చేంజెస్, మచ్ ఆఫ్ ద ప్రపోజ్డ్ EIA సిస్టమ్ కెన్ ఓన్లీ మేక్ థింగ్స్ వర్స్ అండ్ షుడ్ నాట్ బీ పుష్డ్ త్రూ. అంటే ఇప్పుడు ఏవైనా కావచ్చు, కొన్ని మార్పులు అనేవి అవసరం, అంటే ఏవైనా కానీ చట్టాల్లో కానీ దేంట్లో అయినా కానీ మార్పులు అనేవి అవసరం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క EIA ఏదైతే ఉందో, ఎన్వైరన్మెంట్ యొక్క అసెస్మెంట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి EIA సంబంధించిన సిస్టానికి సంబంధించి ఏదా కూడా పూర్తిగా వినాశనానికి దారితీసే విధంగా తప్పితే మంచి అనేది దీంట్లో అసలు లేదనమాట. సో అందువల్ల దీన్ని ఇది ప్రపోజల్లోకి రాకుండా, దీన్ని ముందుకు తీసుకురాకుండా ఉండటమే మంచిది అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూడాన్స్ ట్రబుల్ అంటే ఏంటంటే, ఈ సూడాన్ అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఆ ఆఫ్రికన్ కంట్రీ ఆల్రెడీ మనం 2019లో ఆ యొక్క సూడాన్కి సంబంధించినటువంటి ఆ ఒమర్ ఆల్ బషీర్ అనే అతన్ని పదవి నుంచి తొలగించి ఆ స్థానాన్ని నుంచి, అంటే ఆయన ఒక డిక్టేటర్ అని చెప్పేసి ఆ స్థానంలో ఆయన తొలగించారు. సో అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని చూస్తున్నారు. సో ఆ యొక్క సిచ్యువేషన్ 2019లో నుంచి జరుగుతూనే ఉందన్నమాట. సో ఆ యొక్క మారణకాండ కావచ్చు, లేకపోతే ఆ యొక్క చితి అనేది ఇప్పటికీ కూడా మన రగులుతూనే ఉంది. అక్కడ చితిమంట పేర్చినట్లుగా అంతా కూడా పూర్తిగా రగులుతూ ఉందన్నమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే మారణకాండలకు సంబంధించినవి. ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హ్యుమానిటీకి సంబంధించి, హ్యూమన్ రైట్స్కి సంబంధించి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల నుంచి బాగా వెనుకబడినటువంటి దేశాల వరకు కూడా ఈ యొక్క అంశం మీద చాలా వరకు ప్రాధాన్యత ఇస్తున్నారనమాట. సో ఈ యొక్క అంశాల గురించి మనకి ఎప్పుడైనా కానీ ఏమైనా ఆర్టికల్స్ వస్తే కనుక మనం ఈ యొక్క అన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకొని మనం ఆర్టికల్ చెప్పగలిగితే మనకి ఈజీగా మార్క్స్ పడతాయి అనమాట. సో మనం చూస్తే ద కంటిన్యూయింగ్ వైలెన్స్ ఈజ్ ఏ రిమైండర్ ఆఫ్ ద టాస్క్ ఆఫ్ రీస్టోరింగ్ పీస్ అమాంగ్ ఎథనిక్ గ్రూప్స్. అంటే ఇప్పుడు ఈ రోజు అంటే ఎప్పుడూ కొనసాగుతున్నటువంటి ఈ యొక్క హింసను మనం చూస్తే కనుక ఇది ఏం గుర్తు చేస్తుంది అంటే, ఏది అక్కడ శాంతిని నెలకొల్పాలి అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎథనిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయంటే, అంటే జాతిపరమైనటువంటి గ్రూపులు కావచ్చు, లేకపోతే సాంప్రదాయం ఎథనిక్ అంటే చెప్పాలి అంటే సాంప్రదాయబద్ధమైన గ్రూప్స్, అంటే సాంప్రదాయబద్ధం అంటే తరతరాలుగా ఆ యొక్క ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్కి వీళ్ళు అంటే వాళ్ళ మధ్య ఏంటి అంటే పీస్ అనేది ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దామండి. ఎథనిక్, రేషియల్, ఇన్హెరిటెడ్ జాతిపరమైన, మ్యాసిక్రూ, జీనోసైడ్, మాస్ మర్డర్ మారణకాండ, ఎస్కలేషన్, రైస్ హైక్ వృద్ధి, బ్లైట్ డిసీజ్, క్యాంకర్ చెరుపు తెగులు పట్టు, ఓస్టర్ డిస్మసల్, ఎక్స్పల్షన్ ఉద్వాసన, ఆటోక్రటిక్ డిక్టేటరల్ నిరంకుశ, మేర్లీ ఓన్లీ ప్యూర్లీ కేవలం, జీనోసైడ్, మ్యాసిక్రూ మాస్ మర్డర్ మారణకాండ, కన్సర్న్ వర్రీ ఆందోళన, శాంక్షన్స్ రిస్ట్రిక్షన్స్ ఆంక్షలు, 10 years స్లైట్ తిన్ను పలుచగా. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ద మ్యాసిక్రూ ఆఫ్ ఓవర్ 60 people ఓవర్ ద వీకెండ్ ఇన్ సూడాన్స్ డర్ఫర్ రీజియన్ masks a further escalation in the violence, blightening the territory since the 2019 ouster of the country's dictator ఒమర్ ఆల్ బషీర్. అంటే మాసిక్రూ అంటే చెప్పాం కదా మారణకాండ. ఈ మారణకాండకు సంబంధించి అంటే మొన్న ఏంటంటే లాస్ట్ వీకెండ్లో ఈ యొక్క సూడాన్కి సంబంధించినటువంటి
డర్ఫర్ అనే ఒక రీజియన్ ప్రాంతంలో ఏం జరిగిందంటే ఒక 60 మంది ప్రజల్ని మారణకాండ చేశారు. వాళ్ళ మీద అందరూ ఒకేసారి చంపేశారనమాట. ఈ యొక్క అంశం అనేది మళ్ళీ అక్కడ ఎస్కలేషన్ అనమాట. అక్కడ వైలెన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశాన్ని మళ్ళీ వృద్ధి చేసే విధంగా తర్వాత ఆ యొక్క టెరిటరీకి సంబంధించి ఆ తెగులు ఏదైతే ఉందో ఎప్పుడైతే 2019లో ఆ యొక్క ఏది సూడాన్ దేశానికి సంబంధించినటువంటి ఒమర్ ఆల్ బషీర్ అనే ఒక డిక్టేటర్ని ఆయన ఆ పదవిలోంచి తొలగించి ఆయన పదవిలోంచి దింపేసిన దగ్గర నుంచి ఈ తెగులు పట్టినటువంటి అంశం అనేది కొనసాగుతూనే ఉందన్నమాట. అబౌట్ 500 armed men targeted the Masalit community in West Darfur's Mestiri town, according to the UN Office for the Coordination of Humanitarian Affairs. అంటే ఇప్పుడు ఈ యొక్క మసలటి కమ్యూనిటీ ఏదైతుందో అంటే మసలిట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాదేశిక ప్రాంతం అంటే ఈ యొక్క డఫర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక 500 మంది సాయుధ దళాలు అంటే ఆయుధాలు పట్టుకొని వచ్చిన వ్యక్తులు అనేవాళ్ళు వచ్చారని చెప్పేసి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఆఫీస్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమనిటేరియన్ అఫైర్స్ అంటే మానవీయ అంశాలకు సంబంధించి కోఆపరేట్ చేసే సహాయం చేసే ఒక ఆర్గనైజేషన్ అనేది ఆ యొక్క యుఎన్కు సంబంధించిన ఆర్గనైజేషన్ లెక్క ప్రకారం ఒక 500 మంది వచ్చారనమాట. ఆన్ ఫ్రైడే 20 people ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వర్ గన్నడ్ డౌన్ ఇన్ ఏ సౌత్ డార్ఫర్ టౌన్ వెన్ displaced farmers were returning to the region under a recent government backed agreement with the original landowners. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఆ యొక్క మొన్న ఏదైతే శుక్రవారం అనేది ఒక 20 మంది ప్రజల్ని దాంట్లో ఆడవాళ్ళు పిల్లలు కూడా ఉన్నారనమాట ఒకేసారి వాళ్ళని కాల్చి చంపారు. ఎక్కడ సౌత్ డార్ఫర్లో. ఈ యొక్క సౌత్ డార్ఫర్లో ఏం జరుగుతుందంటే ఎవరైతే ఈ యొక్క రైతులు అనేవాళ్ళు అంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ అంటే భూ సొంతం చేసుకున్నటువంటి ఈ యొక్క ఎవరైతే భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏంటంటే కొత్త అగ్రిమెంట్ అనేది చేసుకుందనమాట. దాని ప్రకారం ఏంటంటే ఆ ఫార్మర్స్ అందరూ కూడా ఈ సౌత్ డార్ఫర్ అనే ప్రదేశానికి వాళ్ళ యొక్క జీవనాధారం కోసం వస్తున్నారనమాట. వాళ్ళని ఇప్పుడు 20 మందిని చంపేశారనమాట. డేస్ ఎర్లియర్ కార్తోటురం declared an emergency in the North Darfur region after a police station was burned down and a vehicle set on fire by protesters in a small town and a militia attacked another. అంటే ఇప్పుడు ఈ యొక్క కార్టోరం అంటే ఏంటి అంటే ఈ యొక్క సూడాన్ యొక్క రాజధాని అనమాట. ఆ రాజధాని ఏం చేసిందంటే అక్కడి నుంచి వీళ్ళకి ఈ యొక్క నార్త్ డర్ఫర్ రీజియన్లో ఏంటి ఎమర్జెన్సీ అనేది విధించారనమాట. ఎందుకు ఎమర్జెన్సీ విధించారంటే ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ఊరిలో పోలీస్ స్టేషన్ని తర్వాత వెహికల్స్ని తగలబెట్టారు అక్కడ ప్రొటెస్టర్స్ అంటే ఇక తిరుగుబాటుదారులు. దాంతోపాటు ఈ యొక్క మిలిటీషియా అనమాట అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏవైతే సాయుధ బలగాలు ఉంటాయో ఆ టౌన్లో కొన్ని చోట్ల అటాక్లు అనేవి చేసినాయి అన్నమాట. సో ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేశారనమాట. దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ ఏ రిమైండర్ ఆఫ్ ద unfinished task of restoring stability in a Darfur rocked by a conflict between the nation's dominant Arab rulers and the African ethnic communities demanding greater autonomy from Khartoum. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ పరిస్థితులన్నీ కనుక మనం చూస్తే అక్కడ శాంతిని నెలకొల్పాలి అంటే ఈ యొక్క డార్ఫర్ రీజియన్లో పూర్తిగా ఆ యొక్క శాంతిని అంటే పడిపోయినటువంటి ఆ శాంతిని నెలకొల్పాలి అంటే అక్కడ 2 గ్రూపులు ఉన్నాయన్నమాట. డామినెంట్ అరబ్ రూలర్స్ ఒకటి అంటే అరబ్కు చెందినటువంటి ఎవరైతే నేతలు అనేవాళ్ళు ఆ రూలర్స్ ఉన్నారు. దాంతోపాటు ఈ యొక్క ఆఫ్రికన్కి సంబంధించినటువంటి ఈ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి తెగ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఏంటి అంటే ఈ యొక్క డామినేటింగ్ అనమాట. వాళ్ళకిద్దరి మధ్య ఆ కమ్యూనిటీస్ మధ్య ఆధిపత్య పోరు అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో దేనికోసం ఈ యొక్క కార్టోరం రీజియన్ నుంచి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అటానమీ కావాలని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ కావాలని చెప్పేసి ఈ యొక్క ఆధిపత్య పోరు అనేది జరుగుతుందన్నమాట. నెట్టిటీ టౌన్ ఇన్ సెంట్రల్ డార్ఫర్ హ్యాస్ బికేమ్ ద ఎపిసెంటర్ ఆఫ్ ద గ్రోయింగ్ అపోజిషన్ ఇన్ ద రీజియన్. ఈ యొక్క నెట్టిటీ టౌన్ అనేది ఈ యొక్క డార్ఫర్ ఈ యొక్క ఏరియాలో ఉందన్నమాట. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ టౌన్ అనేది దీనికి ఎపీ సెంటర్ అనమాట. ఎపీ సెంటర్ అంటే కేంద్ర బిందువు, సెంటర్ అంటే బిందువు అని అంటే కేంద్రం అని, ఎపీ సెంటర్ అంటే కేంద్ర బిందువు అని చెప్పచ్చు. సో కేంద్ర బిందువు అనమాట ఈ యొక్క హింస మొత్తానికి. ద మాస్ సిటీన్స్ సిన్స్ జూన్ హ్యావ్ అట్రాక్టెడ్ వైడర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్ క్లాసెస్ దట్ spearheaded the 2019 popular uprising that led to the fall of the autocratic regime of Mr. Bashir. అంటే ఇక్కడ ఏవైతే జూన్ నుంచి ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క సిట్టింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏవైతే ఈ యొక్క వైడర్ సపోర్ట్స్ ఎవరైతే కొంతమంది ఈ యొక్క మాస్ గ్యాదరింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క మిలిటీషియా వాళ్ళ యొక్క ఎక్కువ గుంపులు అక్కడ ఉండటం మొదలుపెట్టారనమాట. వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉందంటే అక్కడ ఎవరైతే ప్రొఫెషనల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డార్ఫర్ రీజియన్లో ప్రొఫెషనల్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఉందన్నమాట. ఆ ప్రొఫెషనల్ క్లాస్ ఎవరంటే 2019లో ఈ యొక్క అంటే ఆటోక్రటిక్ అంటే నిరంకుశ పాలనను అంతమొందించడానికి బషీర్ సంబంధించినటువంటి నిరంకుశ పాలనను అంతమొందించడానికి ఏదైతే గ్రూప్ ముందుందో ఆ గ్రూప్ అనే వాళ్ళు ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారనమాట.
in response to demands from women's groups for basic protection following the violence. Prime Minister Abdullah Hamdok has announced the development of additional security forces. అంటే ఇప్పుడు ఏదైతే ఆ యొక్క ప్రదేశంలో ఆడవాళ్ళ రక్షణకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి కొన్ని గ్రూప్స్ అనేవి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఆ డిమాండ్కి సంబంధించి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్లా అహ్మద్ అనే అతను కొంతవరకు యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చి అక్కడ ఏం చేశారంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి కొంత అడిషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది అక్కడ డిప్లాయ్మెంట్ ఏంటంటే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. బట్ ద కంటిన్యూయింగ్ టెన్షన్స్ మేర్లీ రీఇన్ఫోర్స్ కన్సర్న్స్ దట్ ద గవర్నమెంట్ అష్యూరెన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ మంత్ హ్యాస్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ కాంక్రీట్ మెజర్స్. కానీ ఇప్పుడు మనం చూస్తే స్పష్టం మేర్లీ కేవలం ఆయన ఏవైతే చర్యలు తీసుకున్నాడో ఆ చర్యలన్నీ కూడా చాలా వరకు ఆందోళన కలిగిస్తున్నాయి అనమాట. ఎందుకని మేర్లీ అంటే కేవలం అనమాట. సో ఆయన తీసుకున్న చర్యలన్నీ చాలా వరకు ఆందోళన కలిగిస్తున్నాయి. కన్సర్న్ అంటే ఆందోళన. ఎందుకని ఆయన ఫస్ట్లో చెప్పినంత కాంక్రీట్ మాటలు అనేవి ఇప్పుడు ఆచరణలో అంత కరెక్ట్గా లేవన్నమాట. ఎనదర్ కీ డిమాండ్ ఈజ్ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ మిస్టర్ బషీర్ టు ద హ్యూగే టు బి ట్రైడ్ ఫర్ జీనోసైడ్ అండ్ అట్రాసిటీస్ ఇన్ డార్ఫర్. ఇంకో డిమాండ్ ఏంటంటే అక్కడ ప్రశాంతంగా ఉండాలంటే ఇంకో డిమాండ్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క బషీర్ ఎవరైతే ఉన్నాడో అంటే ఆయన్ని పరిపాలన నుంచి ఆ యొక్క డిక్టేటర్ ఎవరైతే ఆ బషీర్ ఉన్నాడో ఆయన ఏం చేయాలంటే హ్యూగేకి అప్పగించాలి. హ్యూగేలో ఇంటర్నేషనల్ కోర్టు ఉందన్నమాట. అతన్ని అక్కడ అప్పగించడం వల్ల ఏదైతే ఆయన ఇంతకుముందు ఎందుకు అప్పగించాలి అతన్ని అంటే అతను ఏంటంటే మారణకాండ జీనోసైడ్ అనమాట. జీనోసైడ్ ఆల్రెడీ మనం ఈ యొక్క రూట్ వార్డ్స్లో సైడ్ అంటే చెప్పాం. సైడ్ అంటే చంపడం అనమాట. జీనోసైడ్ అంటే ఎక్కువ మంది మనుషుల్ని ఒకే జాతికి చెందిన వాళ్ళని చంపడం అని చెప్పాము. జీనోసైడ్ ఎవరైనా కానీ రూట్ వార్డ్స్ చూడకపోతే ఖచ్చితంగా ఆ రూట్ వార్డ్ సెషన్ అనేది చూడండి. రూట్ వార్డ్ కనుక మీకు ఈజీగా వచ్చిందంటే ఇలాంటి మీనింగ్స్ అనేవి చాలా వరకు మనకి ఈజీగా అర్థమైపోతాయి అనమాట. సో ఈ యొక్క జీనోసైడ్కి సంబంధించి తర్వాత అట్రాసిటీస్ అనమాట. అంటే ఆయన క్రూరత్వానికి సంబంధించి ఆ డర్ఫర్లో జరిగిన జీనోసైడ్ క్రూరత్వానికి ఆయనే కారణం కాబట్టి ఆయన్ని ఈ యొక్క హ్యూగే ఆ యొక్క ఇంటర్నేషనల్ కోర్టుకు అప్పచెప్పాలని ఇంకో డిమాండ్ అనమాట. వైల్ సమ్ అఫీషియల్స్ హ్యావ్ సౌండెడ్ పాజిటివ్ ఆన్ ద క్వశ్చన్, top military officials in the transnational government are said to be concerned about the risk that others are close to him could be implicated. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క హయ్యర్ అఫీషియల్స్ సూడాన్కి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క అంశం అనేది బాగుంది, ఇతన్ని ఎవరైతే మారణకాండ గురి చేశాడు కాబట్టి ఇతను హ్యూగ్గా అప్పగిద్దామని కొంతమంది అఫీషియల్స్ వాళ్ళు ఇష్టపడినప్పటికీ కూడా మిలిటరీలోని టాప్ అఫీషియల్స్ ఏం చెప్పారంటే కొంతమందికి ఆయన నమ్మిన వాళ్ళు లేకపోతే ఆయన అనుచరులు అనేవాళ్ళు కొంతమంది ఈ దేశంలో ఉన్నారు. ఈ యొక్క వాళ్ళ వల్ల రాబోయే కాలంలో ఆందోళన జరిగే ఉంది, ఇలాంటి దానివల్ల వాళ్ళు తిరగబడే అవకాశం ఉందని చెప్పేసి ఆ యొక్క మిలిటరీ అఫీషియల్స్ చెప్పారనమాట. Meanwhile, extraditing Mr. Bashir, now imprisoned in a courtroom, could serve as a useful trade-off for the government to restore ties with the West, have sanctions moved and attract investment. అంటే ఇప్పుడు ఏమైనప్పటికీ మీన్వేల్ అంటే ఏమి అనుకున్నప్పటికీ కూడా ఆయన్ని తీసుకెళ్లి హ్యూకు అప్పగించడం అనేది ఒక ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక మంచి వ్యాపారం అనమాట. ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటంటే ఒక వ్యాపారానికి సంబంధించిన అంశం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పశ్చిమ దేశాల యొక్క సపోర్ట్ అనేది పెరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే శాంక్షన్లు అనేవి ఆ శాంక్షన్స్ అంటే ఏవైతే ఆంక్షలు అనేవి అవి తొలగింపబడతాయి. దాంతోపాటు పెట్టుబడులు కూడా దేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట. సూడాన్స్ లార్జ్లీ యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కౌంట్ ఆన్ advances in economic growth and guarantees of democratic freedom to better its prospect overall. అంటే ఇప్పుడు సూడాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క అధిక సంఖ్యాకులైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే బాగా చదువుకున్నారనమాట. అంటే ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కౌంట్స్ వాళ్ళ యొక్క పాపులేషన్ కౌంట్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారనమాట. సో దానివల్ల ఏమవుతుంది ఈ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క ప్రజాస్వామ్యపరమైనటువంటి పాలన కనుక వస్తే కనుక వాళ్ళకి దినదిన అభివృద్ధి అంటే ప్రాస్పెక్ట్స్ అనేది వాళ్ళకి అభివృద్ధి పడే విధంగా చూడవచ్చు అనమాట. The issue will test the tenuous ties between the military and the civil-led government and the credibility of the progress to a participatory democracy. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించిన అంతా కూడా దీని యొక్క పరీక్ష అనేది దేంట్లో ఉంది అంటే ఎవరి మధ్య ఉందంటే ఈ యొక్క పలసగా 10 years అంటే పలసమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి మిలిటరీ కావచ్చు సివిల్ రెడ్ గవర్నమెంట్ అంటే అక్కడ మిలిటరీకి తర్వాత ఆ యొక్క ప్రభుత్వాన్ని నడిపించే ఆ యొక్క సివిలియన్స్కి మధ్య అంటే ఆ యొక్క టైస్ అనేవి అంత బలంగా లేవన్నమాట, చాలా పలసగా ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క పర్టికులర్గా అంటే ఏదైతే డెమోక్రసీ అనే దాన్ని ఎక్కువగా కాంక్షిస్తున్నారో ఆ యొక్క డెమోక్రసీకి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎట్ ఎనీ రేట్ సెక్యూరింగ్ ద పీస్ ఇన్ ద నేషన్స్ వెస్ట్ ఈజ్ క్రిటికల్ ఫర్ సూడాన్స్ బ్రాడర్ డెమోక్రటిక్ ట్రాన్సిషన్ దట్ వాజ్ సెట్ ఇన్ మోషన్ లాస్ట్ ఇయర్.
అంటే ఇప్పుడు ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఎట్ ఎనీ రేట్ అంటే ఎంత సమయం పట్టినా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క శాంతిని అనే దాన్ని నెలకొల్పాలా. దాంతోపాటు ఆ వెస్ట్ ఏషియా ఏదైతే ఇప్పుడు క్రిటికల్ అంటే చూడడానికి చాలా వరకు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం అనే దాన్ని ఎప్పుడైతే మనం డెమోక్రటిక్గా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మార్పు చేసినప్పుడు మాత్రమే లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క మారణ కావడం కావచ్చు, హింసగా అనేది కావచ్చు, పూర్తిగా ఆపివేయచ్చు అనమాట. an immediate end to the violence in a Darfur out to be Qatar's అప్పర్ మోస్ట్ ప్రయారిటీ. అంటే ఇప్పుడు ఈ యొక్క డార్ఫర్ ఏరియాలో ఏదైతే వైలెన్స్ అనేది ఉందో దాన్ని పూర్తిగా నివారింపజేయడం, ఆపివేయటం, నిలిపివేయడం అనేది ఈ యొక్క కార్టరం యొక్క అప్పర్ మోస్ట్ ప్రయారిటీ అనమాట. అంటే అత్యధికమైనటువంటి ఈ యొక్క ప్రాధాన్యత ఇచ్చే అంశం అనమాట. రిస్టోరేషన్ ఆఫ్ నార్మల్సీ ఈజ్ ఆల్సో ద ఓన్లీ రూట్ టు ద టైమ్లీ కండక్ట్ ఆఫ్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ సాధారణటువంటి పరిస్థితి అనేది ఏర్పాటు చేయాలి, ఆ రీస్టోర్ చేయాలి అంటే కనుక డెమోక్రటిక్ పరమైన అంటే ప్రజాస్వామిక పరమైనటువంటి ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అవి ఒక టైమ్లీ మేనర్లో సరైన సమయంలో కనుక కండక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ సాధారణ పరిస్థితులు అనేవి ఏర్పడతాయని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.